నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షర్లీ వెరైటీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్. ఈరోజు రెస్టారెంట్ కన్నా ఇంట్లో చాలా సులువుగా సింపుల్గా తక్కువ క్వాంటిటీలో మంచి టేస్ట్గా మంచి ఫ్లేవర్గా వచ్చేలాగా ఫారం కోడి పులావ్ని ఏ విధంగా చేయాలో నా పద్ధతిలో అయితే మీకు నేను చేసి చూపిస్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. ఇందుకోసం పావు కేజీ ఫారం కోడి కూరని అయితే తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని ఒక పాన్లో వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కసూరి మేతి, పుదీనా ఇవన్నీ వేసుకొని కలుపుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకోండి. ఈ వాటర్ అంతా చిన్న గ్లాస్ అంతా అయ్యేంత వరకు ఇలా ఉడికించుకొని ప్రక్కన పెట్టేసుకోండి. పాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల నెయ్యి, 3 స్పూన్ల నూనె వేసుకొని బిర్యానీ మసాలా దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేసుకొని ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, పుదీనా, కొత్తిమీర, అట్లాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, పెరుగు, కారం ఇవన్నీ కూడా వేసుకొని బాగా మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ అంతటిని వేసేసుకోవాలి. ఇది కూడా ఒక్కసారి కలిపేసుకొని అరబద్ద నిమ్మకాయ రసం పిండుకోండి. అట్లాగే కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించండి. ఇప్పుడు ఇందులోకి నేను పావు కేజీకి 1.5 గ్లాస్ రైస్ అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 1 గ్లాస్ వేసుకోవచ్చు. దీనికి నేను 4 గ్లాసులు కొబ్బరిపాలు, 1 గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను. ఎందుకంటే మా పాత బియ్యం కాబట్టి. మీ బియ్యం బట్టి మీరు వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని అంతా కలుపుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకోండి. ఈ విధంగా ఉడకడానికి వచ్చిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టుకొని 15 నిమిషాలు ఉడికించుకుంటే టేస్టీ కంట్రీ చికెన్ పులావ్ అయితే రెడీ. చూసారా, ఉడికిపోయింది. ముక్క కూడా బాగా ఉడికిపోతుంది. మనం ముందుగా ఈ ఉడికించడం వల్ల ముక్క మంచి టేస్ట్ వస్తుంది. మరి నేను చేసిన ఈ ప్రాసెస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీకెండ్ స్పెషల్గా మీ అతిథులకు వచ్చినప్పుడు ఈ విధంగా వంట చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ ప్రాసెస్లో చేశారంటే టేస్ట్కి టేస్ట్, స్మెల్కి స్మెల్ అదిరిపోతుంది. మరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఒక లైక్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.